నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు విమర్శించే స్థాయి కదిరి వైసీపీ నాయకులు లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు, కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు తినమని చెప్పేసి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, అయ్యా మీరు ఇందాక చెప్పారు, ఒక ఊరు మా భాషలో నోరు గొంతు చించుకొని ఓ అంటారు. అయ్యా బాబు, నీ గొంతు చించుకోవడం ఆపేయా బాబు, నువ్వు ఊరికే గొంతు చించుకోవద్దు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. అయ్యా బాబు, నీకు అర్థమే కాదు, నీవు ఎంత, నీ స్థాయి ఎంత, నువ్వు ఎక్కడుండివి, నువ్వు ఏం చేస్తా ఉండివి. నిన్ను తీసుకొని వచ్చి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నీకు కౌన్సిలర్ చేసి, కౌన్సిలర్ అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ చేసి, మెజారిటీ సభ్యులందరూ ఆ రోజు నిన్ను వద్దన్నా కూడా ఒక వ్యక్తి కావాలని చెప్పి నిన్ను నమ్మి నిన్ను చేస్తే డట్టేట ముంచేసి వెన్నుపోటు పొడిచి ఎలక్షన్ల టైంలో వెన్నుపోటు పొడిచి పోయింది నువ్వు కాదా నాయన? నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడుతాండావా? నీ వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత కానీ యోగ్యత కానీ నీకు లేదు నాయన. నువ్వు మాట్లాడద్దు, అవన్నీ ఎందుకు మాట్లాడతావు వెన్నుపోటు గురించి? నువ్వు ఇంకోటి చెప్తాను, నువ్వు ఆడవాళ్ళకి ఎట్లా మాట్లాడాలా, ఎట్లా తెలిస్తే ఆయమ్మని అడగల్లా. కాదయ్యా స్వామి, ఒక అధికారి, ఒక మహిళా అధికారి ఆఫీస్లో కూర్చొని ఆఫీస్ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూడాల్సింది పోయి బాహుబలి సినిమా చూసుకుంటా ఉంటే మేము మా లీడర్ ప్రతిపక్షంలో ఉన్నట్టు ప్రజా గొంతుగా మాట్లాడకూడదా? ఏమ్మా నువ్వు ఏం చేస్తానో తల్లి, సినిమా చూసుకునేది కాదు, ప్రజా సంక్షేమం పైన కొంచెం దృష్టి పెట్టమ్మా అని చెప్పి చెప్పడం తప్ప ఎవరైతే ఏముంది? అధికారికి ఆడ మగ, మేల్ ఫిమేల్ అనేది ఉందా? అధికారి పని చేసుకుంటూ పోవాలా, అంతేగాని నువ్వు మా అధికారి పని చేయకపోతే అధికారికి పని చేయించుకోవడంలో, మా పని చేయి అని చెప్పి చెప్పడంలో తప్పేముంది? ఆడవాళ్లను గౌరవించడంలో మా కందికుంట ఒక బ్రాండ్. నా భార్యను, ఇంట్లో ఉన్నటువంటి నా భార్య మున్సిపల్ కౌన్సిలర్, మేము 4 ఏళ్లుగా మా వార్డులో గంపడు మన్ను ఎక్కడా వేయలే. అలాంటి వార్డులు దాదాపు 25-26 వార్డులు ఉన్నాయి. అంతెందుకు మున్సిపల్ చైర్పర్సన్ వార్డులోనే ఏం జరిగింది గతంలో? ఇప్పుడు వదిలేండి, మేమైతే ఉన్నాము. గతంలో మీ మున్సిపల్ చైర్పర్సన్ ఉండే వాళ్ళ వార్డులో ఏం జరిగింది? ఏ పనులు చేశారు మీరు? కదిరి నియోజకవర్గంలో దాదాపు 600 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో అభివృద్ధి చేసిన ఘనత ఒక్క కందికుంట వెంకటప్రసాద్కి. కాకపోతే మీరు పబ్లిక్ డొమైన్లో చూసుకోండి, లేదా బహిరంగ చర్చకు వస్తే మేము ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేశామనేది మీకు బహిరంగంగా చెప్తాం. అట్టర్ ఫ్లాప్ అంట. ఏం అట్టర్ ఫ్లాప్ నాయన? గ్యాస్ సిలిండర్లు ఖాళీ అయిపోయినాయి, అట్టర్ ఫ్లాపా? ఇట్లాంటివన్నీ మాట్లాడద్దు నాయన అట్టర్ ఫ్లాప్ అని చెప్పి. కందికుంట అనేది కందికుంట, కదిరి అంటే కందికుంట, కందికుంట అంటే కదిరి. కదిరికి ఒక బ్రాండ్ ఎవరైనా ఉన్నారంటే అది కందికుంట వెంకటప్రసాదే. నువ్వు ఆయన బ్రాండ్ గురించి ఇంకోటి గురించి చెప్పద్దు. కార్యకర్తలకు ఏదైనా జరిగితే నేనున్నానని ముందుకు వచ్చే బ్రాండ్ మా కందికుండేది. ప్రజలకు ఏమైనా జరిగితే నేనున్నానని ముందుకు వచ్చే బ్రాండ్ కందికుండేది. ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను ఉంటాను ముందర అని చెప్పే బ్రాండ్ మా కందికుండేది. నువ్వు మా కందికుండ గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత యోగ్యత నీకుందా నాయన? ఎందుకు నువ్వు ఊరికే? ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా అవినీతి పార్టీ కార్యక్రమం చేపట్టింది. లెవెన్ రెడ్డి అండ్ కో మీకు చెప్తాను, నిజమైన వెన్నుపోటుదారుడు ఎవరు? తోడుగా నిలిచిన తల్లికి, అదేవిధంగా నీ గెలుపు కోసం, నీ యొక్క గెలుపు కోసం పాదయాత్ర చేపట్టిన చెల్లిని వెన్నుపోటు పొడిచింది నువ్వా కాదా? సొంత బాబాయిని కదిరి గొడ్డలితో నరికి చంపిన వ్యక్తులు మీరు కాదా? నిజమైన వెన్నుపోటుదారులు ఎవరో ప్రజలకు బాగా గమనిస్తున్నారు. ఇకపోతే ఒక వ్యక్తి గతంలో మా పార్టీలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో పోవడం జరిగింది. ఆయన నిజ జీవితం ఏమంటే ఆయన ఎవరికి తెలియదు. ఆయన వ్యక్తిగతంగా ఆర్థికంగా ఉన్నాడో లేదు తెలియదు. కేవలం రాజకీయం భిక్ష పెట్టింది దీనికి కందికుంట వెంకటప్రసాద్ గారే. ఈ నియోజకవర్గ ప్రజానాయకుడు ఎవరంటే కందికుంట వెంకటప్రసాద్ గారే. అటువంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నావంటే అన్నం పెట్టిన తల్లిని వెన్నుపోటు పొడిచినట్లేయా బాబ్జాన్. ఇకనైనా నువ్వు తెలుసుకొని మాట్లాడు. నీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు పెట్టింది ఎవరో నువ్వు ఆలోచించుకొని మాట్లాడు. ఏమి మహిళల్ని గౌరవించడమా? మహిళల్ని గౌరవించడం ఒకటి
మా యొక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఏ విధంగా గౌరవిస్తారో ఒక్కసారి మీరు తెలుగుదేశం పార్టీలో ఆయన చైర్పర్సన్గా చేసిన మీ భార్యను అడుగు, అదేవిధంగా అప్పుడు ఉన్న కౌన్సిలర్ సభ్యులను అడుగు. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు కౌన్సిలర్ సభ్యులు నీ యొక్క నోటీసులతో నీవు యొక్క అవినీతి చేసిన మున్సిపాలిటీలో నీ పక్కన కూర్చోవడం ఇష్టం లేక వైఎస్ఆర్సీపీ. ఇకపోతే అజ్ఞాత మిత్రుడు అజ్ఞాత శత్రువు లేకపోతే గెలిచేవాళ్ళు కాదు. అజ్ఞాత శత్రువు అజ్ఞాత మిత్రుడు కాదయ్యా. ప్రజా తీర్పుతో గెలిచినాము, ప్రజల దీవెనతో గెలిచినాము. మీ మాదిరిగా అవినీతి పార్టీలో అవినీతి పరులని మనకు ఓటేయలేదు. అభివృద్ధి చేస్తారని చెప్పి కేవలం కందికుంట ఉంటేనే కదిరి అభివృద్ధి చెందుతుందని ఓటేశారు. నీ యొక్క వ్యక్తిగత విషయాలు నీ యొక్క వ్యక్తిగత శత్రువు వ్యక్తిగత మిత్రుడుగా ఉన్న మగ్గులు ఆలౌట్ భాష అంటే ఎవరు? మాజీ ఎమ్మెల్యే శాసనసభలో ఆలౌట్ భాష. వీళ్ళకి అజ్ఞాత మిత్రుడుగా ఉండి అజ్ఞాత శత్రువుగా ఉండి మా దగ్గర నటిస్తుంటే నీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న మా నాయకుడు మా నియోజకవర్గ శాసనసభ్యులు తెలుసుకొని నీ ఏ విధంగా పక్కన పెట్టినాడో నీకే తెలుసు బాగా. అటువంటి వ్యక్తి నీ పక్కన పెట్టాలని ఆవేదన చెందకుండా నా యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారని ఆలోచనతో నీ యొక్క మనస్తాపం చెంది నీ యొక్క శాడిజంగా పోయి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినావు. అంతేగాని నీ యొక్క ఆలోచన పరంగా నువ్వు తెలుసుకో. నువ్వు కదిరిలో ఈ విధంగా అభివృద్ధి చెందినావంటే నీ యొక్క కుటుంబం తెలిసిందంటే నీకు ఒక చైర్పర్సన్గా నీకు భిక్ష వేసిందన్న ఎవరంటే కేవలం కందికుంట వెంకటప్రసాద్ గారే. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా తెలుగు అధ్యక్షుడిగా చేసిన ఘనత కూడా కందికుంట వెంకటప్రసాద్ గారే దక్కుతుంది. నువ్వు విధంగా నీ యొక్క నోటిదూల ఆపుకోకపోతే రాబోయే రోజుల్లో నీకు ఏ విధంగా మేము సమాధానం చెప్పాలో చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నా. గతంలో మగ్గులకు వెన్నుపోటు పొడిచారు. మా పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలోకి పోయినారు. ఇలాంటి వెన్నుపోటుదారులంతా కలిసి వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించినారు. ఈ వెన్నుపోటు కార్యక్రమంలో ఒక వక్త మాట్లాడుతూ పేరెందుకు పద్మైంది అజ్ఞాత వ్యక్తి, అజాత శత్రువు, అజ్ఞాత వ్యక్తి అని అన్నారు. మీరు అనుకుంటున్నారు ఇదే అజాత శత్రువు అజ్ఞాత వ్యక్తులు చాలామంది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉండి ఎమ్మెల్యే క్యాండిడేట్కి అందరూ వెన్నుపోటు పొడిచి మళ్ళా పాపం ఆయన పక్కనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మళ్ళా వెన్నుపోటు గురించి మాట్లాడతారు. పాపం ఒక ఆయనకు పాపం కౌన్సిలర్లు అందరూ కందికుంట ప్రసాద్ అన్న ఆదేశాలతో ఆయన్ను చైర్మన్ చేస్తే ఆయన ఏ కారణంతో ఇక్కడ వెన్నుపోటు పొడిచి అవతల పార్టీలోకి పోయినాడో మాకు అర్థం కావడం లేదు. ఆయన చెప్పాల ఫలాని కారణంతో నాకు చైర్మన్ చేసినందుకు నేను పార్టీ మారినాను అనే విషయము ఆయన స్పష్టంగా చెప్పాలి. ఎందుకు వెన్నుపోటు పడాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీకి అనే విషయం ఆయన చెప్పి మళ్ళీ వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొనాల. ఇంకో ఆయన పాపం తెలుగుదేశం పార్టీ ఆదరిస్తే ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసి మళ్ళా వైఎస్ఆర్లోకి పోయినాడు. సరే వీళ్ళందరూ పక్కన పెడితే అదే పార్టీలో ఉంటూ అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని ఎంతమంది వెన్నుపోటు పొడిచి ఆయన ఓడించి మళ్ళా ఆయన పక్కనే రాజమార్గంలో తిరుగుతాండ్రు. వీళ్ళందరూ వచ్చి ఈ వెన్నుపోటు కార్యక్రమం చేస్తారు. ఇంకా రాష్ట్ర పార్టీ గురించి పాపం వెన్నుపోటు అంటారు. సంవత్సర కాలంలో ఏం చేయలేదు తెలుగుదేశం పార్టీ అనే ఇది అన్నారు. అది మా నాయకులు చెప్తారు. ఇంకా కింది స్థాయి వ్యక్తులకు వస్తే పాపం ఆయన ఉషశ్రీ చరణ్ నిన్న మాట్లాడుతూ అభివృద్ధే లేదు సంవత్సర కాలంలో. 4 సంవత్సరాల కాలంలో మీరు చేయలేని అభివృద్ధిని కేవలం సంవత్సరం కాలంలోనే మా ఎమ్మెల్యే చేసి చూపించినాడు. దానికి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ గాండ్లపేంట పూలుకుంట మండల నాయకులు పక్కన పెట్టుకొని తిరుగుతాను కదా, వాళ్ళకి అడగండి. గత 4 సంవత్సరాల కాలంలో మీరు ఈరోజు నిర్వహించినటువంటి వెన్నుపోటు కార్యక్రమం అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాము. ఈరోజు కదిరి టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బాబ్జాన్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి మీద చేసిన అవాకులు చవాకులు పేలినారు. వారికి చెప్తున్నాము, భద్రంగా ఉండండి, చూసి మాట్లాడండి. మహిళలకు ఎలా గౌరవిస్తారనేది మీకు బాగా తెలుసు. మీ భార్యకి చైర్పర్సన్ కూర్చోబెట్టిన ఘనత కూడా ప్రసాద్ గారిదే. ఒకసారి అవన్నీ చూసుకొని మీరు మాట్లాడాలని తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో అవాకు చవాకులు పేలిస్తే ఊరుకోమని తెలియజేసుకుంటున్నాను.